సరే ఆత్రేయపురం పూతరేకులు అందరూ తింటూ ఉంటారు, అసలు తయారీ ఎలా చేస్తారు అనేది మీకు చూపించండి నేను వచ్చేటప్పుడు. చూడండి, ముందుగా కుండ పెట్టుకున్నారు అమ్మ. కుండ పెట్టుకొని ఈ బియ్యం పిండి ఆ కుండని లైట్ గా ఎంత అయితే మంట అవసరం అవుతుందో అంత మంట పెట్టుకొని ఆ కుండ మీద బియ్యం పిండి జస్ట్ అట్లా అన్నది అమ్మ. ఆ రేక్ ఎంతకి ఇస్తారమ్మా? జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 4-5 seconds లో మీకు ఆ రేక్ తయారైపోతుంది అనమాట. జీడిపప్పు, బాదం, పిస్తా, నెయ్యి, పూతరేకులు, ఈ మూడింటి మిశ్రమాన్ని మనం పూతరేకుగా బెల్లం వేస్తారండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, నెయ్యి, మళ్ళీ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నారు రేకుల మీద. తర్వాత ఈ బెల్లం బాగా గుండె చేసిన పౌడర్ వేస్తున్నారు, దాన్ని మంచిగా మడత పెడతారు అనమాట. దుర్గమ్మ గారు మీ పేరు? దుర్గ గారు. అమ్మవారి పేరు ఎలా పెట్టుకున్నా తెలియదు కానీ అమ్మవారికి ఉన్న ప్రేమ అయితే మీకు బాగున్నది. స్మెల్ అది